హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. మగవాళ్ళు దేని గురించి ఎక్కువగా పరిశోధిస్తారో తెలుసా? ఆడవాళ్ళను అర్థం చేసుకోవడానికేనట. ఎంత ప్రయత్నించినా స్త్రీ మనసులో ఏముందో మాత్రం మగవాళ్ళకు అంతు చిక్కడం లేదట. స్త్రీలెప్పుడు మగవారికి అంతు చిక్కని మిస్టరీనే. అసలు ఆడవాళ్ళంటే ఆడవాళ్ళు అదో వెరైటీ. వారిని సృష్టి అద్భుతంగా డిజైన్ చేసింది. హుందాతనం, చక్కదనం, దయ, కష్టపడే తత్వం లాంటి గుణాలు మగవారి కంటే కూడా సహజ సిద్ధంగా స్త్రీలకే అబ్బుతాయి. మగవారికి స్త్రీలలో అర్థం కాని కొన్ని విషయాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. అవి మీరు తెలుసుకునే ముందు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెల్ఫీలకి బుంగమూతులతో పోజులు ఇవ్వడం. మీరు కెమెరా చేత పట్టుకోగానే స్త్రీలు అలా సూపర్ మోడల్స్ లాగా ఎలా అయిపోతారో మగవాళ్ళు ఆలోచించిన అంతు చిక్కదట. ఫోజులు ఇచ్చేటప్పుడు బుంగమూతి పెట్టి వారిలోని సృజనాత్మకతను బయట పెడతారు. కావాలంటే మీరు వాదులాడుకునేటప్పుడైనా అకస్మాత్తుగా కెమెరా పట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. గాసిప్స్. అసలు వీరికి గాసిప్స్ అంటే ఎందుకు ఇష్టమో అర్థమే కాదు. కొంతమంది మగవారికి కూడా ఇష్టమైనదే అనుకోండి, కానీ స్నేహితులతో కూర్చొని మంచి వేడి వేడి గాసిప్స్‌లతో స్త్రీలు బాగా ఎంజాయ్ చేస్తారట. అసలు వాష్‌రూమ్‌లోకి స్త్రీలు అలా గుంపుగా ఎందుకు వెళ్తారో మగవారికి అస్సలు అర్థం కాదట. అసలు వారు లోపల ఏం చేస్తారు, ఏమి మాట్లాడుకుంటారు, ఎంత గట్టిగా ఆ దేవుడికే తెలియాలని ఇటీవల ఓ సర్వేలో ఎక్కువ మంది మగవాళ్ళు చెప్పారట. అన్ని రకాల ఆహార పదార్థాలు స్త్రీలు తినాలనుకుంటారు, కానీ లావైతే మాత్రం వారికి అస్సలు నచ్చదు. ఇది కొంచెం విడ్డూరంగా లేదా? హాయిగా తిని లావైనా బాధపడకూడదు, లేదా ఫిగర్‌ని కాపాడుకోవడానికి అస్సలు తినకూడదు. కానీ అన్నీ తింటూ కూడా లావవ్వకుండా ఉండాలంటే ఎలా అని మగవారు చాలామంది కామన్‌గా అనుకుంటారట. మీ గర్ల్ ఫ్రెండ్‌కి ముద్దిస్తాననండి, వెంటనే వద్దంటుంది. కావాలి అని, కానీ వద్దు అని చెప్పాలనుకుంటే కావాలి అంటారు. వారి జవాబులు ఎప్పుడు మిస్టరీనే. ఆడవాళ్ళు ఒకరికొకరు చూసుకొని, కౌగిలించుకొని గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటారు. కానీ వారి వెనకాల వారిని విమర్శిస్తారు. ఎందుకో మగవాళ్ళకి ఇప్పటికీ అర్థం కాని విషయమే. సన్నగా ఉన్న ఆడపిల్లలేమో తాము లావుగా ఉన్నామనుకుంటూ డైటింగ్‌లు చేస్తారు. లావుగా ఉన్నారేమో తాము సన్నగా ఉన్నామనుకోని, నేను అందంగా ఉన్నానా అంటూ తరచూ భాగస్వామిని అడుగుతూ ఉంటారు. రోజు మొత్తం వెచ్చించి కొన్ని వందల జతలు ట్రై చేసి చివరికి ఒకటే కొనుక్కుంటారు. అసలు ఈ అలవాటు చూసి మగవారికి పిచ్చెక్కుతుంది. మీ అంతకు మునుపు గర్ల్ ఫ్రెండ్ కంటే నేను అందంగా ఉన్నానా అని మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. నిజాయితీ చెప్పాలని హుకుం కూడా జారీ చేస్తుంది. ఒకవేళ మీరు నిజాయితీగా నీకంటే ఇంతకు మునుపు అమ్మాయి అందంగా ఉంటుందని చెప్పారో, ఇక మీ పని కథమే. మీ భార్య కాకుండా మీ పడక గది రహస్యాలు ఎవరికి తెలుసా? ఆమె ప్రాణ స్నేహితురాలికి. ఆడవారు తమ ప్రాణ స్నేహితులతో అన్నీ చెప్పేస్తారు. ఎందుకో ఆ భగవంతునికే తెలియాలి అంటున్నారు మగవాళ్ళు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. మీరు ఎల్లవేళలా ఆరోగ్యంతో జీవించండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.